సహజంగా దేవుడు మనకు ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉంటాడు. అది ఆయన యొక్క నేచర్. అంతేగాని తిరిగి లాగేసుకునేవాడు, తీసేసుకునేవాడు మాత్రం కానే కాదు. అదే సమయంలో ఒకవేళ మనం కలిగి ఉన్న దాన్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే అది దేవుడు తీసుకొని కాదు. చేతులారా, నీవు చేసిన పొరపాట్ల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పటి అడుగుల వల్ల కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు మాత్రం సాధారణంగా ఇచ్చింది తీసుకోవడం. ఆ సౌలుకి ఇచ్చిన కిరీటాన్ని, సౌలుకి ఇచ్చిన సింహాసనాన్ని దేవుడు తీసేసుకున్నాడు కదా, తీసుకోలే. సౌలు పోగొట్టుకున్నాడు. తన గర్వం వల్ల, తన అసూయ వల్ల దానిని పోగొట్టుకున్నాడు. మీ జీవితాల్లో, మన జీవితాల్లో కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు ఏదో బలవంతంగా లాగేసుకున్నాడు అనే భావన రానివ్వకండి. అని సాధారణంగా ఇచ్చింది ఏది కూడా తిరిగి తీసుకోడు. కానీ మనం పోగొట్టుకున్నాము అని అంటే మన పొరపాటు వల్లే పోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన తాత్కాలికంగా నీ దగ్గర దూరం చేస్తున్నాడు, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు రెట్టింపు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు.